మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం. లేడికి లేచిందే పరుగన్నట్టు మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు పనులు చకచక అవ్వాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి. ఇంతకీ విషయం ఏంటంటే, నా పెద్ద కూతురు వాళ్ళ ఫ్రెండు వచ్చిందండి హైదరాబాద్ నుంచి. తను మొన్నొచ్చింది. ఈరోజు వెళ్తుందని నాకు పొద్దుటి వరకు తెలియదు, కానీ మా వారికి తెలిసిందంట. మా బంగారే చెప్పింది. అదే ఆకాంక్ష ముద్దు పేరు బంగారి. వాళ్ళ నాన్నతో అన్నదంట, ఉషా వస్తుంది డాడీ రేపు నైటు, నాకేమన్నా చేసి పంపించమనండి మమ్మీని అని. మరి ఆ చెప్పేదేదో నాకే చెప్తే నిన్నే ప్రిపేర్ అవుతా కదా. ఈరోజు పొద్దున్న లేచిన తర్వాత ఉషా హైదరాబాద్ వెళ్తుంది, బంగారికి ఏదన్నా చేసి పంపి అన్నారు. ఏం చెయ్యాలా ఇప్పటికిప్పుడంటే ఏమవుతాయి అబ్బా అంటే, మొన్న ములక్కాయ పచ్చడి చేశాను కదా, అదేనండి ములక్కాయ కారము పచ్చడి. ఆ ములక్కాయ పచ్చడి మొన్న బాగా మంచి కుదిరిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అది తిన్నప్పటి నుంచే అంటున్నారు, మనం మంచిగా చేసుకొని తింటున్నాం, ఈ పచ్చడి పిల్లల్లో పంపిస్తే కడుపు నిండా తింటారని. కానీ నేను ఆ రోజు 4 కాయలే పచ్చడి కలిపాను కదా, ఇక అది గుర్తుకొచ్చి ములక్కాయ పచ్చడి చేస్తే బాగుంటుంది, నేను తోటకెళ్ళి ములక్కాయలు కోసుకొస్తుందని వెళ్ళారు. వెళ్తే అక్కడ ములక్కాయలు లేవు, అంటే లేతకాయలు ఉన్నాయి, ముదిరికాయలు లేవు. ఇంటికి వచ్చారు. నేనేమో అమ్మతో ఫోన్లో మాట్లాడుకుంటే ఇట్లా ములక్కాయ పచ్చడి పెడదాం అనుకున్నాం, కానీ తోటలో ములక్కాయలు లేవమ్మ ముదిరి అంటే, అమ్మ అన్నది కదా ఇక్కడ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ముదిరికాయలు చాలా ఉన్నాయి, వస్తే ఇక్కడికి రమ్మను ఒకవేళ అన్నారు. మరి ములక్కాయలు ఒక్కటి కోసుకొచ్చి పచ్చడి పెడితే సరిపోదు కదా, మరి పిండి వంటలు కూడా ఏదేదో ఒకటి కావాలి కదా. నేనే అడిగాలేండి, బియ్యం పప్పు పిండి పట్టిస్తే చక్రాలు చేసుకుంటామా అంటే సరేలే అని అనంది. ఇక మా వారు వెళ్ళేసరికి బియ్యం పప్పు అంటే కేజీ బియ్యానికి 1/2 కేజీ పచ్చెనగపప్పు, అలాగే ఒక 20 గ్రాములు వాము, ఈ 3 కలిపి పిండి పట్టించింది. ఆ పిండి తీసుకొచ్చిన వెంబటనే ఇక ఇలా గిన్నెల్లో పోసి 2 విధాలుగా చేశానండి. ఒకటి చక్రాల కోసం, ఒకటేమో కారపూస కోసం. చక్రాలు చేసే దాంట్లోకేమో నువ్వులు ఎక్స్ట్రా వేసా, కారపూస దాంట్లోకి నువ్వులు వేయలేదు. ఇంకా రెండిట్లో సమానంగా ఏం వేసానంటే ఉప్పు, పసుపు, కారం రుచికి సరిపడా వేసేసాను. అప్పటికప్పుడే తీసుకున్న వెన్నపూస 2-3 రోజుల క్రితంది కాదు. ఈ చక్రాల కోసం కారపూస కోసం అనే అప్పుడే కొద్దిగా పెరుగుని మజ్జిగ చేస్తే కొంచెం వెన్నపూస వచ్చింది, అది వేసాను. వెన్నపూస వేస్తే టేస్ట్ బాగుంటాయి, అలాగే మంచిగా అంటే మనకి కరకరలాడతాయి, అలాగే స్మూత్గా కూడా అనిపిస్తాయి. అలా అని ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేసుకుంటే నూనె బాగా పీలుస్తుంది. కొద్దిగా వేసుకోవాలంటే సుమారు 1 స్పూను 2 స్పూన్ల మందమే వేసుకోవాలన్నమాట. ఇంకా అవన్నీ వేసేసి కలిపేస్తుంది అనమాట. నీళ్ళు కొద్దిగా పోసుకుంటూ కలుపుతున్నాను. చాలామంది కారపూసకి కొద్దిగా వేడి నీళ్ళు పోస్తారు, నేనైతే వేడి నీళ్ళు పోయినా చల్లటి నీళ్ళే పోసేస్తాను. ఇదిగోండి ఈ విధంగా ముద్దలాగా కలిపేసేసాను. ఇక మీరు బియ్యం పిండి మీ వారు వెళ్ళి వచ్చే లోపల ఎలా తెచ్చారు, బియ్యం కడగాలి, ఎండబెట్టాలి, ఇవన్నీ చేయాలి కదా అని మీకు డౌట్ రావచ్చు. అందుకే నేను ఉన్నది ఉన్నట్టే చెప్తాను. మా అమ్మ ఎప్పుడైనా ఈరోజు సాయంత్రం కారపూస చేయాలనుకుంటే పొగులు బియ్యం కడిగి ఎండబెట్టి పిండి పట్టించేది. కానీ నేను ఇప్పటికిప్పుడు కావాలంటే మరి బియ్యాన్ని ఎలా కడగటం, కాబట్టి అదే కాకుండా ఎప్పుడు చేయాలన్నా రేషన్ బియ్యంతోనే మేము పిండి వంటలు చేస్తాం. కానీ ఈసారి రేషన్ బియ్యం కాకుండా మామూలు సాంబ బియ్యంనే ఇంట్లో పండిన అమ్మ వాళ్ళకు పండిన వడ్లతో తీసిన బియ్యాన్నే పట్టించి పంపించిందనమాట. పప్పు, బియ్యం, వాము. పిండి కలపటం అయిపోయింది. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోసి, నూనె వేడెక్కిన తర్వాత కారపూస గిద్దెల్లోకి పిండి పెట్టేసి కారపూస చేస్తున్నా. కారపూస గిద్దెలు అంటే చక్రాల గిద్దెలే. ఇలా ఈ చక్రాల గిద్దెలకి ప్లేట్లు రకరకాలుగా ఉంటాయి కదా. ఒకటి సన్నగా ఉంటాయి రంధ్రాలు, ఒకటేమో లావుగా ఉంటాయి, ఇంకోటేమో నక్షత్రం టైపు, ఇంకోటేమో రిబ్బన్ టైప్ వస్తాయి కదా. ఇప్పుడు నేనేమో సన్న చక్రాల గిద్దెలు పెట్టాను అనమాట, కారపూస గిద్దెలు. మేమైతే కారపూస అని అంటాము. ఇప్పుడు నేను చేసే ఈ చక్రాల గిద్దెల ప్లేటు సన్న కారపూస ప్లేట్ అనమాట. ఇదిగోండి సన్నగా వస్తుంది చూడండి, భలే సన్నగా ఉంటుంది. చక్రాలైనా కారపూస అయినా శనగపిండి కదా, గ్యాస్ ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు. అనుకునేదేముంది, ఉంటుందిలేంటి. అలా గ్యాస్తో ఇబ్బంది పడే వాళ్ళు ఏంటంటే మినపప్పుతో చేసుకుంటే కొంచెం ఆ ఇబ్బంది ఉండదండి. మినపప్పు నానబెట్టేసి ఇడ్లీకి మనం పిండి పట్టుకుంటాం కదా, మినపప్పు అలా మెత్తగా మిక్సీ పట్టేసి ఈ బియ్య పిండిలో కలిపేసి చక్రాలు చేసుకున్నాం అనుకోండి, అట్లా కడుపు ఉబ్బరంగా ఉండటం, ఇబ్బందిగా ఉండటం ఏం లేకుండా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. కాకపోతే ఎక్కువ వేసుకోకూడదు. మనం 2 కేజీల బియ్యం అనుకోండి, చిన్న టీ గ్లాసుడు పప్పు నానబోసుకుంటే మినపప్పు సరిపోతుంది.
ఒకసారి మీరు అట్లా ట్రై చేయండి. ఇక సన్నకార పూస చేయటం అయిపోయింది. ఇప్పుడేమో మా వారికి ఇష్టమైన చక్రాలు చేస్తున్నా. ఇవి లావు లావు ఉంటాయండి, కాలనే గాలవు తొందరగా, చాలా టైం పట్టిద్ది. ఇంకా ఇంట్లో స్టవ్ కదా, ఇంట్లోనే స్టవ్ మీద పెట్టేశాను కదా, చిన్న కడాయి పెట్టాను. ఆ కడాయిలో కేజీ నూనె పోస్తేనే బස්සన పైకి పొంగుతుంది. అందుకే ఈ చిన్న కడాయిలో ఒక్కసారే లావు చక్రాలు వత్తినా కానీ పోతేనేమో అడుక్కుపోద్ది, లేకపోతే పైకి పొంగిద్ది. అదే చిన్న చిన్నగా ఇలా గరిటెల మీద ఒత్తుకొని వేసుకున్నాం అనుకోండి మంచిగా కాలుతుందని ఇలా వేయటం వల్ల స్టీల్ కడాయి కూడా పలచగా ఉంది కదా, అడుక్కుపోయి అతుక్కోకుండా తొందరగా పైకి తేలుతాయి. చెప్పటం మర్చిపోయాను, ఎప్పుడో ఒక 4 నెలల క్రితం డాబా పైన పొయ్యి పెట్టాం కదా, మనకేమో ఇంటి పక్కన ఖాళీ ప్లేస్ లేదు, కానీ కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవాలన్న ఆశ. అందుకని డాబా పైన పొయ్యి పెట్టాను. తెలిసి తెలియకోకుండా పెట్టేశాను. అప్పటికి కొందరు చెప్తూనే ఉన్నారు తలపైన పొయ్యి ఉండకూడదు అని. అప్పుడు నేను కూడా అన్నాను, సరే ఇక్కడంటే తలపైన అనుకోవచ్చు, మరి అపార్ట్మెంట్లలో ఉండేవాళ్ళు ఒకళ్ళ పైన ఒకళ్ళు ఉన్నట్టే కదా, మరి వాళ్ళు ఎట్లా పెట్టుకుంటున్నారు అన్నట్టు కూడా నేను చెప్పాను. అంటే నేను ఎవరో అన్నారని కాదు, నాకు నేను అనుకొని ముందే చెప్పాను. కానీ తర్వాత అందరూ అంటున్నారు ఏదో ఒక ఇబ్బంది అయ్యిద్ది, ముందు ముందు మీరు బాధపడాల్సి వచ్చిద్దని. అయితే నేను ముఖ్యంగా భయపడింది ఏంటంటే పిల్లల గురించి. ఏమో అది మన తలపైన నిప్పు పెట్టినట్టు, అంటే కొరివి పెట్టుకున్నట్టే అని కూడా కొందరు చెప్పారు. ఆ మాట చెప్పేసరికి నాకు చాలా భయం వేసింది. మనకేమైనా పర్లేదు కానీ అది పిల్లలకు చూపించకూడదు అన్నట్టు ఆ పొయ్యిని తీసేసానండి. ఇక వాడలేదు. ఇక ఇప్పుడు కూడా పెద్ద పొయ్యి ఉంది స్టవ్వే, గ్యాస్ది, కానీ బయట వర్షం పడుతుంది. అక్కడ వర్షంలో చెయ్యాది కాదు, మనకున్న కొద్ది ప్లేస్లోనే బయట నుంచి జల్లు పడిద్ది, అక్కడ చెయ్యాది కాక ఇలా ఇంట్లోనే స్టవ్ దగ్గర చేశాను. కానీ ఆ స్టవ్ దగ్గర నూనె ఎంత చిందిందో వంటగదిలో, అసలు పర్లేదులేండి, తర్వాత శుభ్రం చేసేసుకున్నాను. చక్రాలు కారపూస కూడా బాక్సులకి క్యాన్కి సదిరేసాను. ఆ తర్వాత కొబ్బరి లడ్లు అండి. కొబ్బరి అయితే ఎక్కువగానే ఉంది. పెద్ద పాప ఏం చెప్పిందంటే ఒక 2 కొబ్బరి చిప్పలతో లడ్లు చేసి ఎక్కువ పంపించొద్దు, ఎక్కువ పంపించినా నేను తిన్నానంటే దగ్గు ఎక్కువ వస్తుంది, కానీ తినాలనిపిస్తుంది, చెయ్యి మమ్మీ అంది. సరే అని తను చెప్పినట్టు 2 చిప్పలు కాకుండా 3 చిప్పలతో లడ్లు చేస్తామని మా వారిని కొబ్బరి తీయమంటే కొబ్బరి తీశారు. అంటే చిప్పల నుంచి కొబ్బరి తీయమంటే తీశారు. ఇక వాటిని కడిగేసా. చిన్న ముక్కలుగా కోసిన తర్వాత కడుక్కోకుండా పెద్ద ముక్కలుగా ఉన్నప్పుడే శుభ్రంగా కడిగేసి ఇగోండి మళ్ళీ చిన్న చిన్న ముక్కలు కోస్తాను. పెద్ద పాపకి కొబ్బరి లడ్లు అంటే చాలా ఇష్టం అండి. కానీ ఈ నైట్ తిన్నదనుకోండి రేపు పొద్దున కల్లా దగ్గు వస్తుంది. అది ఎందుకనో తెలియదు. నేను అంతే, ఈ నైట్ తిన్నానంటే రేపు పొద్దున కల్లా గొంతంతా నొప్పి చేస్తుంది. అందుకనే ఇష్టాన్ని వదులుకోలేక దగ్గు వచ్చినా కానీ కొద్దిగా తిని అంతటితో ఆపుదామన్నట్టు తక్కువ చేసి పంపించమంది. ఇక కొబ్బరి ముక్కలు సన్నగా ముక్కలుగా కట్ చేశాను కదా, ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ జారులో వేసి మిక్సీ పట్టేస్తున్నా, పొడి పొడిలాడేటట్టు. నీళ్ళు ఏమీ వేసే పని లేదు, ఓన్లీ కొబ్బరి ముక్కలు మాత్రమే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేస్తున్నాను. ఇదిగో చూడండి ఈ విధంగా. ఇంతకుముందు కూడా ఎప్పుడో మీకు ఒక వీడియోలో చూపించా కొబ్బరి లడ్లు చేసుకునే విధానం. చూడని వాళ్ళకి ఉపయోగపడుతుందని మళ్ళీ వీడియో పెడుతున్నాను. ఇక ఒకసారి మిక్సీ జార్లో వేసిన కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టేసి ఈ కడాయిలో వేసా, మళ్ళీ మిగతా ముక్కలు కూడా మిక్సీ పట్టేసా. ఇప్పుడు నేను ఏ కడాయిలో అయితే వేయించుదాం ఈ కొబ్బరిని అనుకున్నానో అదే కడాయిలో వేసానండి, ఇంకా వేరే గిన్నెల్లో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మిక్సీ జార్ మూతతోనే కొబ్బరిని గొలిసి, అసలు కొబ్బరి గొలవాలంటే ఏ గిన్నెతోనో గొలుస్తాం కదా, అలా కాకుండా ఈ మిక్సీ జార్ మూతతోనే గొలిసా. 2 కప్పులన్నర పొడి అయిందండి కొబ్బరి పొడి. ఇక ఆ కడాయిలోనే వేయించేస్తాడు స్టవ్ వెలిగించి. కొబ్బరి ఎలా అవ్వాలంటే పొడి పొడిలాడుతూ ఉండేటట్టు వేగాలి. ఇప్పుడు నేను చేసేది పచ్చి కొబ్బరి కదా, పచ్చి కొబ్బరి అంటే తేమ ఉంటుంది, తడి ఉంటుంది కదా, ఆ తడంతా పోయేంత వరకు అడుగు మాడకూడదు. కొబ్బరి ఊకినే అడుగు మాడుతుంది. అందులో నేనేమో పల్సటి కడాయి పెట్టాను, ఇంకా తొందరగా మాడుతుంది కాబట్టి ఆ దగ్గరే నించొని సన్నటి సెగ మీద వేయించుతా ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ దగ్గర చూడండి ఎంత సన్నటి మంట, అంటే సిమ్లోనే ఉంది మంట. కొంచెం ఎక్కువ పెట్టినా కానీ కొబ్బరి మాడిపోతుంది కాబట్టి దగ్గరుండి సన్నటి సెగ మీద తిప్పుకుంటూ అడుగు అంటుకోకుండా వేయించుకోవాలి. కొబ్బరి కొంచెం ఎరుపు రంగు వస్తుంది రావాలి, అడుగు మాడకూడదు, జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి. కొబ్బరి పొడి కొద్దిగా పొడి పొడిలాడుతూ కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు వేయించి ఇదిగోండి ఈ గిన్నెలో తీసుకున్నాను.
ఇక బెల్లం పాకం పట్టేస్తుంది. బెల్లం ఎంత తీసుకోవాలంటే మనం 2 కప్పులన్నర కొబ్బరి పొడి తీసుకున్నాం కదా, 2 కప్పుల కొబ్బరి పొడికి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను 1 కప్పు బెల్లం నిండా వేసేసాను. ఇక ఒక అరకప్పు మళ్ళీ పొడి అయింది కదా, అటు ఇటుగా ఒక అరకప్పు ఉంటుంది, అంటే 2 కప్పులన్నర పొడి అయింది కదా, అందువల్ల ఇంకొంచెం బెల్లం వేసాను అనమాట. కొద్దిగా అంటే కొద్దిగా, అసలు అయితే 2 కప్పులు కొబ్బరి పొడికి కరెక్ట్గా సరిపోతుంది కప్పు బెల్లం అనమాట. ఇక బెల్లం పాకం వచ్చేసింది. పాకం అంటే కడ్డీ పాకం, ముదురు పాకం ఇలాంటివి ఏం అవసరం లేదు. ఇక్కడ మీకు చూపించాల్సింది ఎలా పాకం రావాలన్నది, కానీ నేను వీడియో తీయటం మర్చిపోయాను. పాకం తీసుకొని 2 వేళ్ళకి అంటించుకున్నారనుకోండి, కొంచెం అతుక్కున్నట్టుగా సాగిందనుకోండి పాకం, ఇక మనకు సరిపోయినట్టే. తీగ పాకాలు, కడ్డీ పాకాలు ఏం అవసరం లేదు. పాకం రెడీ అయింది. ముందు వేయించి పెట్టిన కొబ్బరి తురుముని ఈ బెల్లం పాకంలో వేసేసి తిప్పేస్తున్నాను. ఇక్కడ కూడా మీరు సన్నటి సెగ మీదే వేయించాలి, లేదంటే అడుగు మాడుతుంది, మాడు వాసన వస్తుంది అనమాట. దగ్గరుండి సన్నటి సెగ మీద కలర్ మారేంత వరకు, ఈ కొబ్బరి తురుము అంతా అయ్యేంత వరకు కూడా వేయించాలి. ఇదిగోండి, ఈ విధంగా వేయించుకుంటే మనకి కొబ్బరి లడ్లు బాగుంటాయి. దూరంగా ఉంటే కనపడట్లేదు లడ్డు వచ్చింది, చూడండి దగ్గరగా చూపిస్తున్నాను. ఈ విధంగా ఉండలాగా రావాలి. మనకి కొబ్బరి లడ్లు అన్నది చేసుకోవచ్చు అనమాట ఇట్లా వచ్చేస్తే. అలా లడ్డు మంచిగా రాగానే స్టవ్ బంద్ చేసి ఈ కడాయి తీసుకొచ్చి కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టేశానండి. చల్లారిన తర్వాత ఇలా లడ్లు కట్టాను. ఈ కొబ్బరి లడ్లు టేస్ట్ భలే ఉంటుందండి. మీలో ఎంతమంది చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ కొబ్బరి లడ్లు తిన్నారో కామెంట్ చేయండి. నేను వెళ్ళింది 6వ తరగతి వరకు అయినా కానీ ఈ కొబ్బరి లడ్లు, రేగి పచ్చళ్ళు, ఐస్ క్రీములు, జామకాయలు బాగానే తిన్నానండి. అప్పట్లో రూపాయికి 4 లడ్లు ఇచ్చేవారు. కొబ్బరి లడ్లు భలేగుండేవి. ఇంకొక 2-3 ఉంటే బాగుండు అనిపించేది. అప్పుడొకసారి రూపాయి ఇవ్వడమే ఎక్కువ మనకి. మళ్ళీ ఇంకా ఉంటే బాగుండు, మన కడుపు నిండా తినేంత డబ్బులు అయితే ఇచ్చేవాళ్ళు కాదులేండి అమ్మ నాన్న. ఎప్పుడో ఒకసారి పావలా లేదా 20 పైసలు లేకపోతే రూపాయి, అయ్యే మాకు 100ల లెక్క అనమాట. కానీ ఏటి మాట అంటే అప్పట్లో కొబ్బరి లడ్లు, రేగి పచ్చళ్ళు భలేగుండేయండి. బడ్డీ కొట్టు అంటే కొందరికి తెలుసు కానీ కొందరికి తెలియదు. చిన్న షాప్ లెక్క అనమాట అది. ఇక కొబ్బరి లడ్లు రెడీ అయిపోయినాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను తిన్నది మీకు చూపించలేదు కానీ నేను తిన్నా, చాలా బాగుంది. ఇక ములక్కాయ పచ్చడి కూడా చేసాను. మొన్నే ములక్కాయ పచ్చడి చేసిన వీడియో పెట్టాను కాబట్టి ఈరోజైతే వీడియో తీయలేదు. షార్ట్ వీడియోకి మాత్రం తీసినలేండి, ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది కదా అని. ఇక చేసిన పిండి వంటలు, పచ్చళ్ళు, టమాటా పచ్చడి కూడా తాలింపు పెట్టేసా. పచ్చళ్ళు, ములక్కాయ పచ్చడి అన్నీ కలిపి కాదు, అన్నీ కూడా ఒక్కొక్క బాక్సుల్లో పెట్టి సంచిలో చదివేశాను. ఇక ఈ టైంలో మా అక్క వచ్చింది. అక్కంటే తోటికోళ్ళు మీ అందరికీ తెలుసు కదా. అయితే రోజు నేను అవతల వైపుకి వెళ్ళి మనవాడితో కాసేపు కూసేపు ఆడుకొని వస్తున్నా, మాటలు చెప్పుకుంటూ నిన్నేమో ఈ పనులలో పడి అవతలకి వెళ్ళలేదు. అయితే కారపూస చక్రాలు అయిపోయిన తర్వాత తీసుకొని అవతలకి వెళ్దాంలే అనుకున్నా. ఈలోపే అక్క వచ్చేసింది అనమాట. కారపూస చేసింది కదా, మాకు బాగా అలవాటు టీలో కారపూస వేసుకొని తింటాం. అక్క వచ్చింది కదా అని టీ పెట్టి ఇచ్చా. ఆ వీడియో అయితే తీయలేదులేండి, తినే వీడియో. ఇద్దరం కలిసి టీ తాగుకుంటూ కారపూస తిన్నాం. మాకు తోటలో ఉన్నప్పుడు బాగా అలవాటు అనమాట. ఎప్పుడు కారపూస చేసినా ఉట్టి తినపోయినా టీలో మాత్రం టీ తాగి ఇద్దరం కొద్దిసేపు మాట్లాడుకున్నాం. అమ్మవాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన ములక్కాయలని అక్క తీసుకెళ్ళమని ఇచ్చాను. ఇదండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి, హైప్ కొట్టండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్